వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కుటుంబ గొడవలతో రాజకీయాల్లోకి లాగారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన వాయిస్తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియోలపై ఆయన స్పందించారు. అవన్నీ వైకాపా వారు చేసిన ఫేక్ ఆడియోలని ఖండించారు. గత 40 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో నగర ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా దళిత వర్గాలకు తన వ్యక్తిత్వం సహాయపడదని తెలుసు అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఎంతో సహాయపడ్డానని, ఒక కుటుంబం వివాదంలో కుల పెద్ద మనిషిగా సహాయపడేందుకు తమ మధ్య జరిగిన సంభాషణ వక్రీకరించి తనకున్న రాజకీయ పరపతిని మాజీ ఎంపీ భరత్ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. నమస్కారం. ఈరోజు మీడియాలో వస్తున్న ఒక ఆడియో క్లిప్ గురించి కొన్ని విషయాలు స్పష్టంగా మీకు చెప్పవలసిన అవసరం ఉంది. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నేను అందరినీ కూడా ఏ విధంగా ట్రీట్ చేస్తానో, ఏ విధంగా ఆదరిస్తానో, ఏ విధంగా సపోర్ట్ ఇస్తానో, పేదవాళ్ళని ఏ విధంగా చూస్తానో అన్నది ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా నా గురించి బాగా తెలుసు. అలాగే మీకు కూడా నేనేంటో కూడా మీకు బాగా తెలుసు, ప్రెస్ వారికి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక కుటుంబాన్ని కాపాడాలని నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత కృష్ణ, ఈ 3 జిల్లాలకి నేను గౌరవాధ్యక్షుడిగా మా కులానికి ఉంటున్నాను. వాళ్ళు ఇక్కడ కులాలు మతాలు కాదు, వాళ్ళు ఏ సమస్య వచ్చినా సరే నా దగ్గరికే వస్తారు. నా దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్య ఉందండి, కొద్దిగా చెయ్యండి అంటారు. సంవత్సరన్నర, సుమారు 2 సంవత్సరాల కిందట శ్రీదేవి అన్న అమ్మాయి, వాళ్ళ మామయ్య నా దగ్గరికి వచ్చారు. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి, అవి మీరు చెయ్యాలండి, మాకు అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి అని చెప్పాడు. చెప్తే అప్పుడు మా ధర్మం ఏంటంటే, ఏం జరిగిందనేది నేను ఒక్కడినే మాట్లాడను, ఎప్పుడు కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడతాను. మన మన ఏదంటే బాబు వేసే మా హోటల్లో కూర్చోబెట్టి ఎవరు వస్తారో రండి, మీ వైపుని ఎవరు వస్తారో వాళ్ళ వైపుని ఎవరు వస్తారో, ఇద్దరు కూడా వెలమల కమ్యూనిటీకి చెందిన వాళ్ళే, తప్పితే ఒక జాన్ అనే వ్యక్తి తప్ప. అయితే ఓకే, మనం హోటల్లో పెట్టి అంతా ఆ అమ్మాయిని వివరంగా చెప్పమన్నా. ఆ అమ్మాయి మధ్యలో కూర్చొని అంతా వివరంగా చెప్తూ బోరుమని ఏడిసి నా కుటుంబాన్ని పాడు చేయడానికి చూస్తున్నారండి, ఈ విధంగా చేయడం ధర్మంగా ఉందా అని మొత్తం వివరం చెప్పింది. ఆ సంభాషణ విషయంలో మన దొండపాటి సత్యంబాబు కూడా ఉన్నాడు. అతను మన ఈ అమ్మాయి శ్రీదేవిని, హస్బెండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అతన్ని పక్కకు తీసుకెళ్ళి ఏంటి అని అంటే, ఆ రోజున మరి ఈ రోజు ఏం చెప్తున్నాడో తెలియదు కానీ, ఆ రోజున ఏం చెప్పాడంటే, మాకు ఏమీ లేదండి, ఇది కొంచెం కూర్చోబెట్టి చేసేస్తే నా భార్య నేను ఏలుకుంటాను అని చెప్పాడు. అంతలా చెప్పిన వ్యక్తిని చేత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కావాలంటే దొండపాటి సత్యంబాబు ఉన్నాడు, అతను చెప్తాడు, ఈవేళ తప్పుదోవ పట్టించి అతని చేత కూడా తప్పు చెప్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి సంభాషణలో అందరూ బాగున్నారు, ఏదో మాట్లాడి ఎవరి మట్టుకాళ్ళే మా హోటల్లో భోంచేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఆ విధంగా వక్రీకరించి చేయడానికి కారణం ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు. చేతే చేసుకునేవాడిని, నాకేం భయం లేదు. ఒకనాడు చెప్పు తీసుకొని కొడతాను అన్నప్పుడే నేను జడవలేదు. తర్వాత అతనికి తగిన గుణపాఠం చెప్పారు ఎలక్షన్లో.
అందు గురించి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయం అని అంటే మనం హుందాగా ఉండాలి. నా గురించి మీ అందరికీ తెలుసు. ఇన్నేళ్లుగా నేను రాజకీయం చేస్తున్నానంటే ఏ ఒక్కరిని, ఏ నాయకుడిని, ఏ ప్రెస్ సోదరుల్ని కూడా నేను నేను వివరణగా చెప్తానే తప్ప ఎప్పుడూ వాళ్ళని దోషణలు చేయను నేను. మీ అందరికీ తెలుసు. ఎప్పుడు దూషించిన వాళ్ళని ఆదరిస్తున్నారు. అయితే ఈ అమ్మాయి ఈ వాళ్ళ మేనమామకి వీళ్ళు కట్నం ఇచ్చినప్పుడు 35 లక్షలు ఎంతో ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు ఆ ఇల్లు కొని ఆ ఇల్లు కూడా తన పేరు పెట్టుకుంది చంద్రకళ. పెట్టుకుంటే అది నాకు అనవసరమైన విషయం. తర్వాత రండి తర్వాత నన్ను అంటే అక్కడ మాటల్లో వచ్చిన సంభాషణలో వచ్చినటువంటి విషయాలు ఈ జాన్ గారు ఏం చేసేవాడంటే ఈవిడి ఇల్లు ఈ అమ్మాయి పేరు ఒకటి రాసి ఒకటి తను రాసుకొని ఆ రాసిన ఇల్లుని తిరిగి రాసేయమని అడుగుతుందట. ఆ అమ్మాయి చెప్పేది, ఎందుకమ్మా అస్తమాని గొడవలు, అక్కడ రౌతుల ఫోన్లో మీ పెద్దలు ఉన్నారు కదా, అన్నీ నా దగ్గరికే రావడం దేనికి, దాన్ని మీరు సరి చేసుకోండి అని చెప్పాను. చెప్తే ఆవిడ ఈ విషయాలకు ఇవన్నీ కూడా మన రాజానగరం ఎస్ఐ గారికి, సిఐ గారికి, గౌడ్ గారికి కూడా తెలుసు. నేను నీ అంతు తేలుస్తానే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి నన్ను బాధ పెడుతుందని అప్పుడప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ వచ్చి నాకు చెప్పినా నేను ఎప్పుడూ మళ్ళీ ఆవిడకి ఫోన్ చేయలే. ఎందుకమ్మా ఈ గొడవలు పడకండి, బాగుండదు అని చెప్పేవాడిని. ఈ బొబ్బులి గోవిందు, కాకినాడ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఏంటన్నయ్యా ఏం పట్టించుకోకపోతే ఎలాగా నువ్వు అని అంటే, ఇది ఫ్యామిలీ వ్యవహారం, ఇది ఏదో రోజు వస్తుందిలే అప్పుడు మాట్లాడదాం. ఏది నేను ఆన్సర్లు వాళ్ళు దెబ్బలాడ వాళ్ళు చేసుకున్నది నా ఖాతాలో వేయడం ఎంతవరకు సమంజసం? తప్పకుండా ఇన్ డ్యూ కోర్స్ ఏం చెయ్యాలో అది మా నాయకులందరూ కూర్చొని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చారట, వాళ్ళు చేస్తారంట. అందు గురించి నేను మాత్రం ఒకటి చెప్తున్నాను సోదరా, ఎవరికి జడవని, జడుపు అన్నది నా బ్లడ్లో లేదు. ఏంటిది ఇది? ఆ రోజు నీ ఎలక్షన్ టైంలోనే చెప్పు తీసి కొడతాను అని చెప్పు తీసి ఇలా చూపించాడు. దానికి టైం వచ్చినప్పుడే దానికి సరైన సమాధానం చెప్తానని ఆగాను. టైం వచ్చింది, ఆ టైం వచ్చినప్పుడు చెప్తే సమాధానం ఇవ్వలేక పారిపోయాడు ఎక్కడో పెళ్లిలో. అందు గురించి ఏంటంటే, మనం ఏది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాం తప్ప ఏదో కోతి గంతులు వేసినట్టుగా చేయడం మాకు చేత కాని పని. అది చూడండి, నాకు ఇల్లు పిల్లలు ఇదే గొడవ, అందువల్ల నేను చూడలేదు. ఈ రోజు తెలిసింది నాకు. చూసి నేను సార్ని కలవడానికి వచ్చానండి. ఆదిరెడ్డి అప్పారావు గారు మా బంధువు, ఆయన మా కుల పెద్ద. అయినా నేను ఫోన్లో అవసరం లేదండి, నేను ఎప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, ఆయన కూడా నాతో మాట్లాడలేదు. ఎందుకంటే తరచుగా కలుస్తూ ఉంటాం. అందువల్ల ఇప్పుడు ఆయన గౌరవానికి భంగం కలిగించడానికి, నా పేరును వాడుకుని నా గౌరవానికి భంగం కలిగించడానికి కారణమైన వాళ్ళు ఎవరో బయటికి రావాలంటే నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. సార్తో ఒక మాట చెప్పి వెళ్దాం. ఆరోపణలు అంటున్నారు కదా, ఆరోపణలే, అది కుటుంబ గొడవ, కోర్టులు ఉన్నాయండి, న్యాయ వ్యవస్థ ఉంది. కంప్లైంట్ ఇస్తానండి. మిమ్మల్ని నన్ను అన్పాపులర్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరో బయటికి రావాలి అని చెప్పి నేను వచ్చానండి.
ఈ లోపల మీరందరూ జాన్ గారు ఇంటి దగ్గర మీ మీద దాడి చేశారు కదా, ఒకరే అడగండి సార్, ఎవరు? మా కోడలు తరపు వాళ్ళు అదంతా కోర్టులో తెలుస్తామండి. ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా, కేసులు కట్టారు, చూసుకుందాం. అంతేగాని దానికి ఆదిరెడ్డి అప్పారావు గారికి ఆయన్ని లాగి వాడుకుంటున్నారు. ఈ లోగోలు పైకి ఎట్టించాడు. అది నాకేం సంబంధం, నా కొడుక్కి కోడలికి సంబంధించిన విషయం, నాకు సంబంధించింది కాదు అది. ఎందుకంటే పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాం? బాగోవాలని చేస్తాం. వాళ్ళకి నచ్చకపోతే అవాకులు చవాకులు మాట్లాడేసి అందరి మీద ఇటు తిరగండమ్మా, ఇటు తిరగండి, అలా మా ఇటు తిరగండమ్మా. రాజకీయంగా మరి ఇది మీ గొడవ ఇదిలో అసలు రాజకీయం ఏంటండి? ఆదిరెడ్డి అప్పారావు గారు అంత పెద్ద మనిషి, ఆయన రాజకీయ జీవితానికి తెరవేయడం కోసం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మా పేరు అడ్డు పెట్టుకుని మేము ఉంటాం. ఎందుకంటే ఆయన గౌరవాన్ని కించపరిచారు, మా గౌరవాన్ని కించపరిచి మీడియాలో ఏవో వారం రోజుల నుంచి చేస్తున్నారట. నాకు తెలియలేదు. మాట్లాడిన వీడియో ఆడియోలు వైసీపీ మీరు ఇచ్చారా? అసలు నేను మాట్లాడలేదంటుంటే వైసీపీ వాళ్ళకి ఇచ్చానంటారు ఏంటండి? అసలు నేను ఎప్పుడూ ఆయనతో ఫోన్ మాట్లాడలేదు, అయినా నాతో ఫోన్ మాట్లాడే సందర్భం ఎప్పుడూ రాలేదు. ఆయన కుటుంబ పెద్ద. ఆయన ఆరోగ్యం బాగాలేదు. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు కనిపించి చేస్తుండే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది మీరు చెప్పండి. ఆయన చెప్తారు ముందు, ఆయన చెప్పమని చెప్పండి. ఈ వ్యవహారం గురించి చంద్రబాబు గారి కోడలు మేనమామలు వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసి కొట్టారు నన్ను. అది వేరే విషయం. తర్వాత నేను ఎప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గర 2 సార్లు వచ్చి కలిశాను. ఆయన విషయంలో నేను ఎప్పుడు, ఆయన నా విషయంలో ఎప్పుడు చాలా చక్కగా చూశారు తప్ప నన్ను ఎప్పుడు అండరానుమాన్ లాగా కానీ ఏం చూడలేదు. తర్వాత నా కమ్యూనిటీని బేస్ చేసుకుని నన్ను అన్పాపులారిటీ చేసి ఆయన్ని నన్ను బ్యాట్ చేస్తారు. నేను ఎప్పుడు ఆయన్ని కించపరిచేలాగా నేను మాట్లాడలేదు. ఆయన నాతో మాట్లాడలేదు. దయచేసి నా కమ్యూనిటీని నన్ను బ్యాట్ చేయకండి, నన్ను బయట నన్ను ఎవరు బెదిరించట్లేదు. నాకు ఎంత వయసు వచ్చి నన్ను ఎవరు బెదిరిస్తారు? మీకు మీ నాయకులందరూ వాళ్ళు వచ్చి ధర్నాలు అవి చేస్తున్నారు. రాజకీయంగా ఇది ఇష్యూ అయింది కదా, దీని మీద కేసు పెట్టాను. ప్రైవేట్ కేసు కూడా ప్రైవేట్ కేసు వేశాను. ప్రైవేట్ కేసు ఎవరు? వాళ్ళ బంధువుల మీద వేశాను. SC/ST కేసు ఏం జరిగింది? నన్ను కొట్టారని వేశానండి. రమాదేవి అనే ఆవిడ మీద కూడా కేసు. రమాదేవి కుటుంబ గొడవలు మేము కోర్టులో తేల్చుకుంటామండి. రమాదేవి ఎవరండి? రమాదేవి ఎవరో మాకు తెలియదు. నాకు ఫోన్ పే చేసినట్టు కదా, రోజు ఫోన్ పే డీటెయిల్స్ చూపించారు. అది ఎలా వచ్చింది ఎంక్వైరీ చేయండి ముందు. మీ కోడలు గారు ఇప్పుడు అప్పారావు గారు పిలిపించారా? అక్కడ మీరు వచ్చారా? మా బ్యాంక్ స్టేట్మెంట్లు తెస్తుంది కదా, ఎలా వస్తున్నాయి ఆ అమ్మాయి? అప్పారావు గారు ఇక్కడ పిలిపించారా? మీరు వచ్చారా? బయటికి రావాలి. వెళ్ళి కంప్లైంట్ ఇస్తానండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.